ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. జూన్ 16వ తేదీ సోమవారం తులారాశి వారు. మీరు ఒకేసారి 4 శుభవార్తలు వింటారండి. రాబోయే రోజుల్లో మీకు ఎన్నో శుభ ఫలితాలు రాబోతున్నాయి. మరింతకీ జూన్ 16వ తేదీ సోమవారం తులారాశి వారు వినబోయే 4 శుభవార్తలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. రాబోయే రోజుల్లో తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. గ్రహాలు మీకు చాలా ఫేవరబుల్గా ఉండబోతున్నాయి. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. మీరు పనుల్లో విజయం సాధిస్తారండి. మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఆసక్తిని చూపుతారు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయండి. ఆర్థికంగా లాభాలు వస్తాయి. మీరు అనుకున్న విధంగా డబ్బు అందుతుంది. పెట్టుబడులు లాభదాయకంగా మారుతాయి. ప్రేమ వ్యవహారాలు సంతోషం ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా వృద్ధి ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా మెలుగుతారు. ఇక ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటుగా ప్రమోషన్ లభిస్తుంది. అన్ని రకాలుగా శుభ ఫలితాలే కలుగుతాయి. ఆకస్మికంగా ధన లాభం ఉంటుంది. వాటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సమాజంలో గౌరవం మర్యాదలు కలుగుతాయి. ఇక కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవితంలోని అనేక రంగాల్లో వీరికి అనుకూలంగా పనులు జరుగుతాయి. ఇక డబ్బు సంపాదనకు వీరికి అనేక మార్గాలు చంద్రుడు చూపిస్తాడు. వీటిని సద్వినియోగం చేసుకుని జీవితంలో పైకి రావాల్సిన బాధ్యత ఈ యొక్క రాశి వారిపైనే ఉంటుంది. ఇక వీరు అనుకున్న విధంగా అన్ని పనులను ప్రతి ఒక్క పనిని కూడా పూర్తి చేస్తారండి. చేసే పనుల విజయాన్ని సాధిస్తారు ఈ యొక్క తులారాశి వారు. ఇక కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. కొత్త వ్యాపారాలు ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది గుడ్ టైంగా చెప్పుకోవచ్చు. ఇక ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది. కుటుంబ సభ్యులు ఈ యొక్క రాశివారు లాభదాయకంగా మారుతుందని చెప్పుకోవచ్చని జ్యోతిష పండితులు అంటున్నారండి. ఇక ఆస్తి కొనుగోలు చేసే ఛాన్స్ కనబడుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారండి. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇక ఆర్థికంగా ఈ యొక్క తులారాశిలో జన్మించిన జాతకులకు ఆర్థిక లాభాలు వస్తాయి. వీరు అనుకున్న విధంగా డబ్బును సైతం అందుకుంటారు. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మీ భాగస్వామితో మరింత దగ్గర అవుతారు. ఇకపోతే వీరికి అందరికన్నా ఎక్కువ శక్తి ఉంటుందండి. దాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ముందుకు వెళ్తారు. వీరు సాధారణంగా కింద పడరు. ఒకవేళ కింద పడ్డా వెంటనే పైకి లేవగలిగే సామర్థ్యం, కెపాసిటీ, క్యాపబిలిటీ వీరి సొంతమని చెప్పుకోవచ్చు. ఎదుటివారు ఎటువంటి సవాళ్ళు విసిరినా స్వీకరిస్తారు. అంది వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. అలాగే కష్టపడడం అనే దాన్ని వీరు ఇష్టంగా భావిస్తారు. ఇక జీవితం అనే విషయంలో క్రమశిక్షణ కలిగి ఉంటారు తులారాశి వారు. ఇక పనులు ఆచరణాత్మక విధానాన్ని అనుభవిస్తారు. అనుకున్న పనిని చేయాలని పరితపిస్తుంటారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి ఇక నుంచి అంతా కూడా సానుకూలంగా విజయవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు ఉద్యోగులు గొప్ప అవకాశాలను అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. వ్యాపారం వేగంగా పురోగమిస్తుంది. అన్ని రంగాల వారికి కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి రావడం వల్ల ఆర్థిక సమస్యలు మెరుగుపడుతుందన్నమాట. ఇక ఆర్థికంగా ఈ యొక్క రాశి వారికి కలిసి రాబోతుంది. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఈ యొక్క రాశి వారికి గృహంలో శుభకార్యాలు జరిగే సూచన అయితే కనబడుతుందండి. విద్యార్థులు పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. వారు నూతన వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారండి. మీ ప్రేమైన వారి నుంచి బహుమతులను అందుకుంటారో మీరు. అయితే ఈ సమయంలో మీ యొక్క ఇంట్లోని వ్యక్తులతో కలిసి బయటకు టూర్లకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుందండి. ఇకపోతే జూన్ 16వ తేదీ సోమవారం తులారాశి వారు మీరు వినబోయే ఆ యొక్క 4 శుభవార్తలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. జూన్ 16వ తేదీన మీరు 4 శుభవార్తలు వినబోతున్నారు తులారాశి వారు. దైవ బలంతో మీకు మంచి రోజులుగా మారబోతున్నాయి. ఇప్పుడు మనం వాటి గురించి ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందామండి.
తులారాశి వారు ఎంతో కాలంగా భూమి మరియు వాహనాలను కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉన్నట్లయితే ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదు. కాబట్టి వెయిట్ చేస్తున్న ఈ రాశి వ్యక్తులకు ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు. కాబట్టి ఈ సమయంలో భూమి మరియు వాహనాలను ఈ సమయంలో భూమి మరియు వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు అన్నమాట. ఇకపోతే అదేవిధంగా తులరాశి వ్యక్తుల్లో ఎవరైనా కనుక అంటే తమకు సొంత ఇల్లు కావాలని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో రాబోయే రోజుల్లో ఈ యొక్క రాశి వారికి మరింత కలిసి రాబోతూ ఉందండి. మీ కోరిక నెరవేరుతుంది. అయితే సొంతంగా మీరు ఇల్లు కట్టుకుంటారు, లేదంటే ఒక మంచి సూపర్ హౌస్‌నన్నా మీ సొంతం చేసుకుంటారు తులారాశి వారు. ఇకపోతే ఈ యొక్క తులారాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో వీరికి రాబోయే రోజుల్లో బాగా కలిసి రాబోతూ ఉందండి. ఇక ఆర్థికంగా లాభాలను అందుకుంటారు. మీరు అనుకున్న విధంగా డబ్బు అందుతుంది. పెట్టుబడులు లాభదాయకంగా మారడంతో భాగస్వామితో మరింత దగ్గరవుతారు. అలాగే కష్టపడడం అనే దాన్ని ఈ యొక్క రాశి వారు చాలా ఇష్టంగా భావిస్తారు. జీవితం అనే విషయంలో క్రమశిక్షణను ఎంతో రకంగా ఇప్పటికి కూడా క్రమశిక్షణను కలిగి ఉంటారు. పనుల్లో ఆచరణాత్మక విధానాన్ని అనుసరిస్తారు. అనుకున్న పనిని చేయాలని పరితపిస్తుంటారు. మానసికంగా ఒత్తిడి అనేది ఎదురవుతూ ఉంటుంది ఈ యొక్క తులరాశి వారికి. ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు ఎంత మానసిక ఒత్తిడి ఉన్నా తట్టుకునే శక్తి సామర్థ్యాలు వీరికి దైవానుగ్రహంతో మొదటి నుంచి వస్తాయండి. ఎంత ఒత్తిడి ఉన్నా అనుకునేది పూర్తి చేస్తారు. చిన్న చిన్న విషయాలకు కృంగిపోయే మనస్తత్వం వీరి అస్సలు కాదండి. చాలా ధైర్యంగా దృఢంగా ఉంటారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి పనిని చాలా ఇష్టంగా చేస్తారండి. ఏ పనిని సరే చాలా ఇష్టంగా చేస్తుంటారు. ఎదుటి వారిని కూడా త్వరగా అర్థం చేసుకునే మనస్తత్వం వీరికి ఉంటుంది. ఇకపోతే తులరాశి వారికి ఇక నుంచి అంతా కూడా సానుకూలంగా విజయవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు నిరుద్యోగులు గొప్ప అవకాశాలను అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి, వ్యాపారం వేగంగా పురోగమిస్తుంది, అంటే అభివృద్ధి చెందుతుంది. అన్ని రంగాల వారికి కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి రావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక ఈ యొక్క జూన్ 16వ తేదీ సోమవారం తులరాశి వారు 4 శుభవార్తలను మీరు దైవ బలంతో వినబోతూ ఉన్నారండి తులరాశి వారు. అయితే ఆ యొక్క 4 శుభవార్తలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. తులరాశి వారిలో ఎవరైతే ఎంతో కాలంగా భూమి మరియు వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి టైం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదండి. ఈ టైంలో మీరు ఏ వస్తువు కొనాలన్నా కొనుగోలు చేస్తే అది మీకు చాలా సంతోషకరమైన విషయంగా చెప్పుకోవచ్చు అండి. చాలా హ్యాపీగా ఉంటారు. అది భూమి, ఆస్తి, వాహనాలు ఏది కొనుగోలు చేసినా ఇది అనుకూలమైన సమయం. అలాగే చదువులో వెనుకబట్టే విద్యార్థులు రాబోయే రోజుల్లో చాలా చక్కగా రాణిస్తారు. మీరు కోరుకున్న విధంగా ఈ యొక్క తులరాశి స్టూడెంట్స్ మీ గోల్ రీచ్ అవుతారండి. అనుకునే ర్యాంకును సాధిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకుంటారు. విదేశాల్లో జాబ్ చేయాలని మీ కోరిక ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు అనుకున్న జాబ్ని మీరు చేయడంతో చాలా అంటే చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఆ జాబ్ రావడంతో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదండి. సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తారు. ఇకపోతే ఆర్థిక సమస్యలతో నిత్యం బాధపడుతున్న మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. ఎవరైతే రోజు ప్రార్థిస్తున్నారో ఆ దేవుణ్ణి, అటువంటి తులరాశి వారి కోరిక త్వరలోనే తీరబోతుంది. దైవం మీకున్న ఆర్థిక సమస్యలను తొలగించి మిమ్మల్ని లక్షాధికారి చేయబోతున్నారండి. ధైర్యంగా ఉండండి. ఫైనాన్షియల్గా స్టెబిలిటీ సాధిస్తారు. ఇకపోతే తులరాశి వల్ల బిజినెస్ చేసే వ్యక్తులు మంచి ప్రాఫిట్స్ని అందుకుంటారు. మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి లాభాలను తెస్తాయి. దీర్ఘకాలంగా వాయిదా పడిన పనులను పూర్తి చేస్తారు. వ్యాపార పెట్టుబడులకు అనుకూలమైన సమయం. చేపట్టిన ప్రతి బిజినెస్లోనూ విజయాన్ని సాధించుకుని చక్కగా రాబోయే రోజుల్లో లాభాలను మీరు పొందుకోబోతున్నారు. ఆ తర్వాత మీకు అసలు ఒక వ్యాపారాన్ని మీరు విస్తరించగానే తర్వాత అనుకోకుండా మీకు లాభాలు వస్తూనే ఉంటాయి. డబుల్ ప్రాఫిట్స్ను పొందుకుంటారు. సో చూశారు కదా తులరాశి వారు రాబోయే రోజుల్లో అంటే జూన్ 16వ తేదీ సోమవారం తులరాశి వారు మీరు వినబోయే శుభవార్తలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.